జగన్ మంచాడే 170 సీట్లు వచ్చినాడు. 10 సీట్లకి ఎందుకు వచ్చాడు? 11 సీట్లకి మంచాడైతే ఎందుకు రాడన్నా. నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? ఇంట్లో పెన్షన్ ఇస్తే ఒకడికి ఇస్తున్నావు. 170 సీట్లు 10 సీట్లకి ఎందుకు వచ్చాడు? మంచాడేగా. ఎందుకు ఎందుకు రాలేదు ఓట్లు చెబుతున్నా. జగన్ మంచాడే 170 సీట్లు వచ్చినాడు. 10 సీట్లకి ఎందుకు వచ్చాడు? 11 సీట్లకి మంచాడైతే ఎందుకు రాడన్నా. అంటే ప్రజలు మోసం చేశారు, డబ్బులన్నీ తీసుకున్న దగ్గరే అంటున్నారు కదా. ప్రజలు మోసం చేశాడా? ప్రజలు వాడు మోసం చేశాడా? మీరే చెప్పాలా మాట. ల్యాండ్ మొత్తం ఆడే నాదే అంటున్నాడుగా. ల్యాండ్ మంచిదేనా? అది ల్యాండ్ మొత్తం నాయలు రాళ్ళ మీద పేర్లు, పేస పుస్తకాల మీద ఆడి పేర్లా? మా పొలాలు ఆడి పేరు ఉండాలా? చెప్పు. ఇది వదిలేసి చెప్పు. అవసరం ఉంటే పాస్బుక్ మీద ఆయన ఫోటో పెడుతున్నాడుగా. కొన్ని ఏరియాలో పెట్టాడుగా. అంత అవసరం అంట ఆయన ఫోటో అవసరం. మొత్తం నాది, ల్యాండ్ మొత్తం నాది అంటానికి. ఏంటంటే మళ్ళీ వచ్చినట్టు ఎట్టుండదంట. మళ్ళా వస్తే ఇక రైతులు మాట పుడిచి పోతారు. అందరూ పోతారు. లేబర్ మాత్రం బతికిస్తాడు. లేబర్ స్వేచ్ఛ. శాంతం పేదాలకు, కుంటోడికి, గుడ్డోడికి, వికలాంగులకి చంద్రబాబు వచ్చినాక వాళ్ళకి లాభం. మధ్యలో వాళ్ళకి ఎవరికి మా బొడ్డాడికి మేము చేసుకుంటేనే బొవ్వ లేదు. ఇలా ఖర్చులు పెరిగినాయి. అంటే రైతు భరోసాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? భరోసాలు ఎప్పటి నుంచి ఉన్నాయేగా. అందుకే మళ్ళీ ఇప్పుడు కట్టకి 100 రూపాయలు పెంచాడుగా. 3 రోజుల నుంచి 20 కట్టకి 100 పెరిగింది. డిఏబికి పెరిగింది. మరి 14-35 పెరిగింది. వీటన్నిటికి పెంచాడుగా. రైతు భరోసా ఇంకా వాళ్ళు ఇచ్చేదే ఉంది. మా దగ్గర నుంచి నూగుతున్నావు, ఇస్తున్నావు. ఇవాళ బేరగాడి దగ్గర 1400 కొట్టుకుంటున్నాడు. కింటాలు వచ్చి 17-40 రూపాయలు కంట్రోల్ రేటు చెప్తున్నాడు. గవర్నమెంట్ రేటు ఏది ఎవడు కొన్నాడు? మా ఊళ్ళో ఎక్కడ పెట్టారు? 1400 రైతులు అమ్ముకుంటున్నారు ఒడ్డు. మీ కరెంట్ బిల్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి? 8,000 వస్తుంది. 7,000 ఈ నెలలో కూడా 7,000 లోపే వచ్చింది. 6,500 వచ్చింది. అప్పటికిప్పటికి తేడా కనిపించారా? ఎట్టొచ్చింది తేడా? రాదు. ఎందుకు వచ్చింది? అదే మీటర్లు, అదే కరెంటు, అదే వాడకం, అదే మనుషులు. ఎట తగ్గిద్ది? లేదంటే మేము అన్ని ఫ్యాన్లు ఆపుకొని కూర్చుని తగ్గిద్ది. అంతేగాని గవర్నమెంట్ లేని తేడా రాలా. ఇప్పుడు మళ్ళీ రేపు 9,600 కోట్లు ఏదో ట్రూ ఆఫ్ ఛార్జీలు ఏదో పడుతున్నాయి అంట. అవి కూడా మేము కట్టాలంట వచ్చే నెల నుంచి. మరి ఇవన్నీ ఎవరు కడతాడు? ఇవన్నీ గవర్నమెంట్ కట్టాలా, ప్రజల మీద భారం తీసేసి. నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? ఇంట్లో పెన్షన్ ఇస్తే ఒకడికి ఇస్తున్నావు. మరి మిగిలిన 5గురు ఇవన్నీ మైట్లా ఇంట్లో వాళ్ళందరూ